ఆ రోజు సంసోన్ గారు నా తలలో మాత్రమే ఆయన శక్తి ఉంది, చిన్నప్పటి నుంచి తల కట్ చేయనివ్వలేదు, కాబట్టి ఈ తల తీసేస్తే నా శక్తి అంతా పోతుంది, ఇదే నా శక్తిగా, ఇదే నా శక్తి, ఇదిగో నా నా నేను పుట్టినప్పటి నుంచి ఇదే జరిగింది అని కంప్లీట్గా చెప్పేశాడు. అతని ఆలోచన ఏదైనా ఏంటంటే ఇప్పుడు పోతే తల రేపొద్దున మళ్ళీ మొలుస్తుంది, ఓకే అలా మొలిచిన తర్వాత మరలా నా శక్తి నాకు వచ్చేస్తుంది, నేను మరలా యుద్ధం చేయొచ్చు, నేను మరలా బలం పొందుకోవచ్చు అన్న భ్రమలో ఉన్నాడు ఆయన. ఒక్కసారి మోహంలోకి వెళ్ళిపోతే, ధనమోహంలో కానీ స్త్రీ మోహంలో కానీ కీర్తి ప్రతిష్టాలనే మోహంలో కానీ వెళ్ళిపోతే కనుక వాళ్ళు ఆలోచించే విధానం ఇలానే ఉంటుంది. ఈ కాసేపే కదా అనుకుంటారు. ఈ కాసేపు ఎంత నష్టం తీసుకొచ్చింది తెలుసా, ఎంత నష్టం తీసుకొచ్చింది తెలుసా. వెంటనే పిలిచి సత్తాలు రావడం, గుండు గీసేయడం, అతని శక్తి అంతా కోల్పోయిన అతనికి అర్థం అవడం, వెంటనే కళ్ళు పీకేశారట. అంత బలవంతుడు కళ్ళు పీకేశారట. ఇప్పుడు ఇతను ఏం చేయగలడు, ఇతను ఏం చేయగలడు, ఎవరితో యుద్ధం చేయగలడు, వచ్చేవాడిని ఎలా చూడగలడు, ఏం చేయగలడు, ఏమీ చేయలేడు. ఇక తిరగలు విసరడానికి అతన్ని నియమించారట. అలా తిరగలు విసురుతూ రోజులు గడుస్తున్నాయి. కొంతకాలానికి తల మీద ఉన్న గుండె మీద ఉన్న తల మొలవడం ప్రారంభించింది. తల మొలుస్తుందేమో కానీ శక్తి రావట్లేదు. ఆ తల మరలా మొలుస్తుందేమో కానీ శక్తి రావట్లేదు. ఇప్పుడు అతనికి అర్థమైంది, ఆ శక్తి తలలో లేదు, దేవుని దగ్గర ఉందన్నమాట. ఆయన నన్ను బలపరిచిన ప్రతిసారి ఘనమైన కార్యాలు జరిగించుకుంటూ వచ్చాను నేను, చాలా సంతోషం. ఇప్పుడు నేను తల్లోనే ఉందనుకున్నా, నా శక్తి అంతా తల్లో లేదా, ఆయన శక్తిలో ఉందా, ఆయన ఆత్మలో ఉందా, ఇదంతాను అని గ్రహించాడు.